హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో, ఇంత యాక్టివ్‌గా మనం వీడియో స్టార్ట్ చేశాం కాబట్టి, యాక్టివ్‌గానే ఇన్వెస్ట్ చేయడానికి రైట్ నౌ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది సార్? సో, ఇప్పుడు ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిదంటారా? లేదా కొద్ది రోజులు ఆగడం అన్నది మంచిదంటారా? దీనికి ఇన్వెస్ట్‌మెంట్‌కి అసలు టైంతో సంబంధం లేదు మేడం అంటారా? యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా డౌన్ ట్రెండ్‌లో ఉంది. బాగా ట్రంప్ గారి వల్ల బాగా డౌన్ అయింది. అయితే ఇప్పుడేమైందంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి స్టాక్ మార్కెట్ అంతా పాజిటివ్ అయింది. ఎందుకంటే బాగా బాటమ్ అయ్యి రివర్స్ అవుతుంది. ఎఫ్ఐఎస్, డిఐఎస్, హెచ్ఎన్ఐస్ వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, ట్రెండ్ అయితే పాజిటివ్‌గా ఉంది. ఇంకా వెయిట్ చేయనక్కర్లేదు. కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హుహు. సో, టైం అది బానే ఉంది. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా ఎక్కడ చూసినా ట్రెండ్ అంతా కూడా అంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు మారాయి. ఇరాన్, యూఎస్ యుద్ధం తగ్గింది. అలాగే హార్ముజ్ కొంత రిలీజ్ అయింది. అలాగే షిప్స్ ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి. సో, ఆయిల్ కొంచెం అటు ఇటుగా ఉంది. సో, బానే ఉంది ప్రెజెంట్ మార్కెట్స్ హ్మ్. బానే హ్మ్. ఉంది. అంటే సార్, ఇప్పుడు మనకి యూట్యూబ్స్‌లో వీడియో కింద కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుందనమాట. మేడం, వీడియోస్ అన్నీ కూడా అంటే హై క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేసేలాగానే ఉంటున్నాయి. బట్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి మాత్రం మీరేం చెప్పట్లేదు. సో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మాకు తగ్గ ఏమన్నా ఉన్నాయి అనంటే చెప్పండి అని అడుగుతున్నారు సార్. సో, మీరేం చెప్తారు? గుడ్ క్వెషన్ మేడం. యాక్చువల్లీ హ్మ్. మీరు అడిగింది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ పూర్ పీపుల్. సో, బేసిక్‌గా ఏంటంటే నేను ఒక 20,000 సంపాదన ఉంది. ఒక 30,000 నేను ఎర్నింగ్ పర్సన్. హి కెన్ నాట్ అఫోర్డ్. అవును. సో, అట్‌లీస్ట్ ఒక 1,00,000 ఒక 50,000, 70,000 అలా సంపాదించే వాళ్ళకే ఈ మార్కెట్ ఓపెన్‌గా ఇన్వెస్ట్ చేసుకోవటం. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఏంటంటే ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి. అరౌండ్ 200 నుంచి రూ. 100 నుంచి 1,00,000 వరకు ఉన్నాయి కంపెనీస్. సో, దీనిలో ఏంటంటే మనం నాలెడ్జ్ ఓరియెంటెడ్‌గా ఏ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయటం బెటరు. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బెనిఫిట్ అవ్వాలి. ఇప్పుడు నా హ్మ్. దగ్గర 1,00,000 ఉందనుకోండి. 1,00,000లో ప్రాఫిట్ రావాలి అంటే కొంత టైం పడుతుంది. హ్మ్. అదే హ్మ్. 10,00,000లో మనకి ఇమ్మీడియేట్‌గా కనపడుతుంది. అదే హ్మ్. 5% ప్రాఫిట్. హ్మ్. సో, 1,00,000 ఇప్పుడు 2,00,000 ఉంచుకొని నేనేదో ట్రేడింగ్ చేసేస్తాను అన్న వాళ్ళందరూ కూడా కొంచెం దెబ్బతింటున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ బెటర్ అనమాట. ఓకే. అంటే సార్, చాలామంది ఏమంటున్నారంటే 10 రూపీస్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. 1,00,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. 1,00,00,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ 10 రూపీస్‌తో స్టార్ట్ చేస్తే ఎంత టైం పెట్టుకోవాలి? ఎంత వరకు మనకు రిటర్న్స్ అనేవి ఒస్తాయి? ఇఫ్ ఇన్ కేస్ 1000 రూపీస్ పెట్టుకుంటే ఎంత టైం పెట్టుకోవాలి? ఎంత రిటర్న్స్ ఒస్తాయి? ఇఫ్ ఇన్ కేస్ 1,00,000 పెట్టుకుంటే ఎంత టైం పెట్టుకోవాలి? మనకెంత ఇన్‌కమ్ ఒస్తుంది? ఈ పాయింట్‌లో ఏంటంటే మేడం, ఇప్పుడు రూ. 10, రూ. 20లో కూడా స్టాక్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే మనం రూల్ నెంబర్ 72 అని ఉంది. సో, ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే సపోజ్ మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది రిటర్న్స్ రావడానికి. ఒక 5 ఇయర్స్, 7 ఇయర్స్ అలా వెయిట్ చేస్తే గానీ రావు. హ్మ్. అలా కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే తక్కువ టైంలో రిటర్న్ వస్తాయి. హ్మ్. ఇప్పుడు దీనికి సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంటే బిజినెస్ ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్. హ్మ్. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ట్రేడింగ్ బిజినెస్. సో, బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. హ్మ్. సో, ఇప్పుడు నా దగ్గర తక్కువ బిజినెస్ ఉన్నప్పుడు ఇప్పుడు అదే కిరాణా స్టోరు మీరు 50,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు వచ్చే రిటర్న్స్, 5,00,000 పెట్టినప్పుడు రిటర్న్, అలాగే 5,00,00,000 పెట్టినప్పుడు రిటర్న్ డిఫరెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఉంటుంది సార్. సేమ్ లైక్ హ్మ్. ఇది కూడా అంతే. మనం 50,000 పెట్టినప్పుడు వచ్చే కొన్ని స్టాక్స్ ఎంత రిటర్న్స్ ఇస్తాయో దానికి తగ్గట్టుగా ఇస్తాయి. రిటర్న్ అయితే ఉంది. హ్మ్. బట్ మన ఇన్వెస్ట్‌మెంట్ తగ్గట్టుగానే రిటర్న్ ఉంటుంది. సో, ఓకే. మనం ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుందంటే మనం పెట్టిన అమౌంట్‌కి తగ్గ రిటర్న్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే మన టెన్షన్ ఉండదు. హుహుహుహు. సో, నేను 50,000 పెట్టి 5,00,00,000 అయినా వచ్చినట్టు రావాలి అంటేనే ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు నేను రూ. 10 పెట్టాననే విషయం నాకు తెలిసినప్పుడు రూ. 10కి ఎంత రిటర్న్ వస్తదో అంత వస్తుంది అన్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ పీపుల్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే రూ. 10 పెట్టి 1,00,000 పెట్టిన రిటర్న్ రావాలంటే అది రాదు. ఓకే. సో, అది డిఫరెన్స్ అర్థం కావాలి. ఓకే.